సాక్షి ఎడిటర్ గారు ఒకసారి ఇప్పటిదాకా తన మీద నమోదైన కేసులన్నీ ఒకసారి రికార్డ్ చేసుకుని లిస్ట్ అంతా తీసుకుని అవి ఎన్ని ఉన్నాయో లెక్కేసి ఒకసారి గిన్నిస్ వరల్డ్ అప్రోచ్ అయితే బెటర్ ఏమో. ఎందుకంటే భారతదేశ చరిత్ర కాదు ప్రపంచ చరిత్రలోనే ఒక పత్రిక మీద ఇన్ని కేసులు పెట్టడం ఇంకెప్పుడూ లేదు. ఈనాడు ఆంధ్రజ్యోతి గత 5 సంవత్సరాలు ఎంత దుర్మార్గంగా రాసినాయి, అంతకుముందు ఎంత దుర్మార్గంగా రాసినాయి, అసలు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఎంత వేటాడి వెంటాడి వాళ్ళని రాక్షసుల్లాగా ప్రపంచం ముందు చూపిస్తా ఎన్ని పచ్చి అబద్ధాలు రాసినాయి, ఎన్ని లక్షల కేసులు పెట్టాలి వాళ్ళు. రాజశేఖర రెడ్డి ఉన్న 6 ఏళ్లలో ఎన్ని వేల కేసులు ఎన్ని లక్షల కేసులు పెట్టాలా, జగన్ ఉన్న 5 ఏళ్లలో ఎన్ని వేల కేసులు పెట్టాలా. ఒకటో రెండో పెడితేనే రచ్చరచ్చ చేసేసి ప్రజాస్వామ్యానికి భంగం అని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ సాక్షిలో రాసే ప్రతి వార్త మీద కేసు, సందు సందుల్లో కేసు, పూట పూటకి కేసు, రోజుకొక కేసు కాదు పూట పూటకు ఒక కేసు పెడుతున్నారు, ప్రతి వార్తకి కేసు పెడుతున్నారు. సాక్షి రిపోర్టర్లను వేధిస్తుంటే యూనియన్లు ఏమైపోయినాయో తెలియదు. అసలు యూనియన్కి సాక్షికి సంబంధం లేదు, అసలు సాక్షిని జర్నలిస్టులుగా పత్రికగానే గుర్తించట్లేదు అనుకుంటా, టీవీగానే గుర్తించట్లేదు అనుకుంటా యూనియన్లు. మరి ఈనాడు జ్యోతిని అయితే గుర్తిస్తున్నాయి అనుకుంటా, ప్రజాశక్తి విశాలాంధ్రని కూడా యూనియన్లు గుర్తిస్తున్నాయి, సిపిఐ సిపిఎం పత్రికలు కూడా. బట్ వైసీపీ పత్రికను గుర్తించట్లేదు, తెలుగుదేశం పత్రికలు గుర్తిస్తున్నాయి. అది విచిత్రమైనటువంటిది. ఉద్యమాలు ఆ రూట్లో సాగుతున్నాయి. ప్రస్తుతం చూస్తే అక్రమాలు అరాచకాలు దోపిడీని ప్రశ్నించిన అక్కసు సాక్షి ఎడిటర్ మీద మరో కేసు అంటూ రాసుకొచ్చింది. ఒక కర్నూలులోనే ఇప్పటికే 5 కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 10 సంఖ్యల కేసులు. భరత్ ఆదేశమా ప్రభుత్వ నిర్ణయమా కథనం మీద తాజాగా మరొక కేసు పెట్టారు. ఏబీసీ క్యాంప్ క్వార్టర్ల వ్యవహారంలో మంత్రి టీజీ భరత్ మీద తీవ్ర ప్రజా వ్యతిరేకతకు సంబంధించి తట్టుకోలేక సాక్షి మీద కక్ష సాధింపు అంటూ ఒక వార్త రాసుకొచ్చింది సాక్షి. మంత్రి ఆదేశాలతో కేసులు నమోదు చేస్తున్న పోలీసులు హైకోర్టు సుప్రీంకోర్టు ప్రెస్ కౌన్సిల్ ఎన్నిసార్లు హెచ్చరించిన మాన్న ప్రభుత్వ వైఖరి. ఓవరాల్గా ఒకసారి ఇది బెటర్ ఏమో, గిన్నిస్ రికార్డ్ అన్న వస్తుందేమో కేసులు ఇన్ని పెట్టించుకున్న పత్రిక అని చెప్పేసి.